నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగురు పడెను. క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని మరి గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఈ వాగ్దానం ఎందుకంటే మీరు మాకు ఇచ్చారు అని అంటే, ఇందులో గొప్ప వాగ్దానం దాగి ఉంది. ఇక్కడ ఈ యొక్క భక్తుడు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు కనుక, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను, గురి యొద్దకే పరిగెడుతున్నాను, ఆయన ఇచ్చిన బహుమానం కొరకు అని చెప్తా ఉన్నాడు. కనుక నీవు కూడా అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకుని వెనుకున్న వాటిని అంటే జరిగిపోయిన సంగతులు, విడిచిపెట్టిన సంగతులు అవన్నీ మర్చిపో. నీ ముందున ఒక పందిపరంగం ఉంది, నీ ముందున క్రీస్తు సువార్త ఉంది, నీ ముందున నీ జీవిత విధానం ఉంది. నీ జీవిత విధానంలో దేవుడు నీ యందు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆ ముందున్న వాటి కొరకే నువ్వు పరిగెత్తు. ఆయన గురివైపు చూస్తూ పరిగెత్తు. దేవుడు గొప్ప బహుమానం నీకు ఇవ్వబోతున్నారు కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని, దేవా నేను వెనుకున్న వాటిని జరిగిపోయిన సంగతి నేను మర్చిపోయాను. ఇదిగో నా ముందు ఏ పరుగు పందాన్ని ఇచ్చేవాడండి, నేను ముందుకు కొనసాగుతున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా నీకు ఉన్నతమైన బహుమానాన్ని ఇచ్చి ఆయన నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.